నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి. యువర్ లోటస్ ఫీట్. కొంచెం మనం పరిశీలనగా చూస్తే సమాజం చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. ఇందులోనే పండిపోయిన ఆస్తికులు ఉన్నారు, పచ్చిగా ఉన్న నాస్తికులు ఉన్నారు, ఆగలేని విప్లవవాదులు ఉన్నారు, ఓర్పుతో పనిచేసే సమన్వయమూర్తులు ఉంటారు, అధికారాల కోసం అరులు చాచేవాళ్ళు ఉంటారు, అంతస్తులను అధికారాలను తోడివారి కోసం త్యాగం చేసే ఆత్మవిద్యా నిపుణులు ఉన్నారు. ఏమిటి మరి విలక్షణత? ఈ సృష్టి ఒక పద్ధతిలో లేదేమిటి? మనుషులందరూ ఒకలా లేరేమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దీని గురించి మాస్టర్ ఎంత బాగా చెప్పారు తెలుసా? ఈ సృష్టి, ఈ సమాజం ఒక పూలగుత్తి లాంటిది. పూలగుత్తిలో పూర్తిగా వికసించిన పూలు కొన్ని, వికసిస్తున్న పూలు కొన్ని, వికసించబోయే మొగ్గలు కొన్ని, ఇంకా తయారు కాని పసరు మొగ్గలు కొన్ని, అన్నీ ఏకకాలంలో ఉంటాయి. ఇందులో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. అన్నీ క్రమంగా విచ్చుకునేవే కదా కాలక్రమంలో. అలాగే బ్యాండ్ మేళం సెట్టును చూడొక్కసారి. అందులో రకరకాల సంగీత సాధనాలు ఉంటాయి. ఆయా సాధనాలను నేర్చుకున్న వాళ్ళు, నేర్పు ఉన్నవాళ్ళు వాయిస్తూ ఉంటారు. కానీ విచిత్రం చూడు, బ్యాండ్ మేళం మొత్తం నుండి ఒకే పాట మనకు వినపడుతుంది, మనకు ఆనంద పారవస్యం కలిగిస్తుంది. సంగీత సాధనాల స్వరూప స్వభావాలు వేరైనా ఒకే పాటను అవి మనకు వినిపిస్తున్నాయి. అలాగే మన ఇంటిలో కానీ, సమాజంలో కానీ ఒకరి ప్రవృత్తికి మరొకరి ప్రవృత్తికి సంబంధం ఉండదు. ఉండకపోవడంలో ఆశ్చర్యం లేదు, అది సహజం. కానీ మనం చేయవలసిన సాధనల్లా ఒక్కటే. విభిన్న సాధనాలను వినియోగించి బ్యాండ్ మేళం వాళ్ళు ఒకే పాటను మనకు వినిపించగలిగినట్టు, విభిన్న ప్రవృత్తులు కలిగిన మనం విశ్వప్రేమతో శృతి కుదుర్చుకొని సత్కర్మాచరణం అనే సంగీతాన్ని ఆలపించగలగాలి. ఇది అర్థమైతే బాబు, ఇది అర్థమైతే సమాజంలో మనం ఎవరిని తప్పు పట్టలేం. ఏదో ఒకరోజు ఇతను కూడా వికసిస్తే వాడే కదా అంటే సమాజంలో ఉన్న వైవిధ్యంతో కూడిన ప్రవృత్తులను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఎవరి పట్ల మనకి విరోధం ఉండదు అని అర్థమవుతుంది.